హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను నా హెయిర్ రీగ్రోత్ జర్నీ గురించి మాట్లాడాలనుకుంటున్నానండి. నేను స్టీరాయిడ్స్ వాడాల్సి వచ్చిందండి. ఈ స్టీరాయిడ్స్ వాడడం వల్ల ఏమవుతుందో అంటే అందరికీ జనరల్గా తెలుసు కదా, బాగా లావ్ అయిపోతారు స్టీరాయిడ్స్ వాడితే. సో నేనేం చేశానంటే, అమ్మో స్టీరాయిడ్స్ వాడితే లావ్ అయిపోతాం కదా అని చెప్పేసి ఆ మధ్యలో అప్పుడు వీరమాచినేని డైట్ అనేది బాగా ట్రెండ్ అవుతుంది. అంటే ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ కీటో డైట్ కదండి. యా. సో నేను స్టీరాయిడ్స్ వాడితే లావ్ అవ్వకుండా ఉండడానికి ఈ వీరమాచినేని డైట్ అనేది స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ 2 monthsలో 10 kgs పైనే తగ్గిపోయాను. అప్పుడు ఒక్క స్ట్రాండ్ కూడా నా జుట్టు ఊడలేదండి. డైట్ చేసేటప్పుడు ఒక్క స్ట్రాండ్ కూడా ఊడలేదు. డైట్ ఆపేసిన తర్వాత స్లోగా 1 month తర్వాత జుట్టు కొంచెం కొంచెంగా ఊడడం స్టార్ట్ అయింది. యాక్చువల్గా నేనైతే చిన్నప్పటి నుండి పెద్దగా హెయిర్ కేర్ ఎప్పుడు ఏది చేయలేదండి. ఆఫ్టర్ 10th నా ఎడ్యుకేషన్ అంతా హాస్టల్లోనే జరిగింది. సో నేను ఎప్పుడు ఆయిల్ పెట్టడం అలాంటిది ఏం చేసేదాన్ని కాదు. కండిషనర్ కూడా నేను ఎప్పుడు ఏది యూస్ చేయలేదు. నార్మల్ సన్సిల్క్ షాంపూ అలాంటివే యూస్ చేసేదాన్ని. ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా మా మమ్మీ ఎప్పుడోసారి ఆయిల్ అది పెట్టేది, అంతే. ఇంతకు మించి నేను ఎప్పుడు ఏ హెయిర్ కేర్ అంటూ చేయలేదండి. నాట్ ఈవెన్ ఆయిల్ కూడా పెట్టలేదు నా అంతా నేను ఎప్పుడు. సో ఇలా ఉన్నప్పుడు ఫైనల్గా నేను డైట్ చేయడం ఆపేసిన తర్వాత స్లోగా జుట్టు ఊడడం అనేది స్టార్ట్ అయ్యింది. మెల్లమెల్లగా నా టెన్షన్ కూడా స్టార్ట్ అయింది. చూస్తూ ఉంటే కొంచెం ఎక్కువగా జుట్టు ఊడడం అయ్యేదన్నమాట. సో ఎంత జుట్టు ఊడేదంటే అండి, లిటరల్గా నేను ఆ ఊడిన జుట్టు పట్టుకొని ఏడ్చేసేదాన్ని. నాకు ఎప్పుడూ అంత బాధ అనిపించలేదండి, కానీ జుట్టు ఊడినప్పుడు మాత్రం బాగా ఏడుపు వచ్చేది. సో ఇలా చూస్తుంటే లాభం లేదు, నా బాల్డ్ అయిపోతానేమో అని భయమేసి డాక్టర్ దగ్గర వెళ్ళానండి. డాక్టర్ దగ్గర వెళ్తే నాకు ఆ డాక్టర్ని చూడగానే పెద్ద కాన్ఫిడెన్స్ కూడా ఏం రాలేదు. ఈ డాక్టర్ ఏం రాస్తారులే, మనకి ఏం తగ్గిద్దో అన్నట్టే చూయించుకున్నాను. ఆయన నాకు నా స్కాల్ప్ అంతా చెక్ చేశారు. చేసి ఒక షాంపూ, ఒక సీరమ్, ఇంకా వైటమిన్ డి ట్యాబ్లెట్స్ రాశారు. సరే అని చెప్పి ఇవి తీసుకుందామని చెప్పి మెడికల్ షాప్కి వెళ్ళాను. డాక్టర్ రాసిన మెడికేషన్ ఏది నాకు ఇన్సూరెన్స్లో కవర్ అవ్వలేదండి. సీరం కాస్ట్ చూస్తే ఆల్మోస్ట్ 8,000 రూపీస్ పైనే ఉంది. అండ్ షాంపూ ఏమో ఒక 1,200 రూపీస్ వరకు ఉంది. షాంపూ అంటే ఓకే, కానీ సీరం ఏంటి ఇంత రేట్ ఉందనుకొని బాగా షాక్ అయ్యాను. తీసుకోకుండా ఇంటికి వెళ్ళిపోయాను. ఇంత కాస్ట్లీ సీరం నేనేలా వాడేది, అమ్మ వద్దు అని ఏదైనా హోమ్ రెమెడీసే చేసుకుంటానని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాను. సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా రోజు ఆనియన్ జ్యూస్ అని, ఎందులేక అని, ఏ ఆయిల్ అంటే అది, యూట్యూబ్లో ఎవరు ఏది చెప్తే అది ఆల్మోస్ట్ అన్నీ ట్రై చేశానండి. ఒక 10 days చేశాను, అసలు తగ్గలేదు. ఇంకా నాకు భయం పట్టుకుంది. సరే ఏదైతే అది అయింది, నేను సీరం తెచ్చుకొని వాడతాను అని చెప్పి డాక్టర్ రాసిన సీరము, షాంపూ, ట్యాబ్లెట్స్ అన్నీ తెచ్చుకొని వాడానండి. వాడిన తర్వాత మాత్రం మొత్తం నా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్లోకి వచ్చేసింది. లిటరల్గా 1 monthలోనే నాకు రిజల్ట్ తెలిసిందండి. అప్పటి నుండి నేను ఎవరికి హెయిర్ లాస్ అవుతుందన్నా కూడా నేను ఇదే సజెస్ట్ చేస్తున్నాను. అందరికీ దాదాపు వర్క్ అవుతుంది. ఈవెన్ మా బ్రదర్స్కి కూడా నేను ఇది పంపిస్తూ ఉంటానండి. ఇక్కడ నుండి చాలా బాగా వర్క్ అవుతుంది. నా హెయిర్ లాస్ జర్నీ ఇలా స్టార్ట్ అయిందండి. ఫస్ట్ కొంచెంగా ఊడేది, తర్వాత చూడండి ఎంత ఊడిందో. ఇప్పుడైతే ఉండలుగా ఊడేది ఇంకొన్ని రోజులు అయ్యాక. చాలా బాధ అనిపించేదండి అసలు. ఇలా ముందు పెట్టుకొని కూర్చొని ఏడ్చేదాన్ని. లాస్ట్కి ఇలా ఒక స్ట్రాండ్ అని, అసలు చూడండి ఎంత మిగిలిందో జుట్టు, ఒక పాయంత మిగిలింది అంతే. ఇంకో నెల వెయిట్ చేస్తుంటే ఆ పాయ కూడా మిగిలేదు కాదండి. సో డాక్టర్ దగ్గర వెళ్తే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అదే బయోక్సిసిన్ సీరమ్ అది రాశారు. దాంతోపాటు బయోక్సిసిన్ షాంపూ కూడా రాశారు. సో ఇవి ఎలా అప్లై చేసుకోవాలో నేను మీకు చెప్తానండి. ఫస్ట్ ఈ బయోక్సిసిన్ షాంపూ అనేది స్టార్టింగ్లో ఆల్టర్నేట్ డేస్ వాడాలండి. ఆల్టర్నేట్ డేస్ షాంపూ చేసిన తర్వాత కొంచెం తల అనేది పచ్చిగా ఉన్నప్పుడే
మనము సీరమ్ని అప్లై చేసుకోవాలి. సీరం ఎలా అప్లై చేసుకోవాలో నేను మీకు ముందు చూపిస్తాను. ఒకప్పుడు ఈ షాంపూలో ఇది ఒక్కటే ఉండేదండి. ఇప్పటి కాలంలో ఇది యాంటీ డాండ్రఫ్ షాంపూ అని, గార్లిక్ షాంపూ ఇలా ఇంకా ఇందులో చాలా వేరియేషన్స్ వచ్చాయి. ఈ షాంపూలో మెరూన్ కలర్ బాటిల్తో కూడా ఒక షాంపూ వస్తుందండి. దాని మీద స్పెల్లింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. BIOXCINE అని ఉంటుంది. అదేంటంటే అది మేడ్ అయిన కంట్రీని బట్టి అలా స్పెల్లింగ్ అది డిఫరెన్షియేట్ అవుతూ ఉంటుంది. బట్ మీరు ఏదైనా వాడచ్చు, ఇదైనా లేకపోతే మెరూన్ కలర్దైనా వాడచ్చు. కాకపోతే దాని మీద బయో కాంప్లెక్స్ B11 అని ఉంటుంది, అదొకసారి చూసుకోండి అంతే. ఈ సీరం కూడా అంతే అండి. మేడ్ ఇన్ కంట్రీని బట్టి అది వైట్ కలర్ బాక్స్ అయినా ఇలా బ్లాక్ కలర్ బాక్స్ అయినా స్పెల్లింగ్ డిఫరెన్స్తోని దొరికిద్ది. ఈ బాక్స్ లోపల మనకి ఈ యాంప్యూల్స్ అనేవి ఉంటాయండి. యాంప్యూల్స్ అంటే మన ఇంజెక్షన్ బుడ్డీలాగా ఉంటాయి. ఫస్ట్ నేను వాడింది ఆ వైట్ కలర్ సీరం అండి. ఈ మధ్య కొంచెం మళ్ళీ హెయిర్ ఫాల్ అవుతుందని ఇది తెప్పించాను, అది అవైలబిలిటీలో లేదని. ఇప్పుడు ఈ సీరం ఎలా అప్లై చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ ఒక బుడ్డీ తీసుకొని ఇందులో చూపించే విధంగా దాన్ని ఇరిచేయాలండి. తర్వాత అప్లై చేసేది ఫిక్స్ చేసుకొని మనము అప్లై చేసుకోవాలి. ఆ క్యాప్ ఉంటుందండి, ఆ క్యాప్ ఓపెన్ చేసి అప్లై చేసుకోవాలి. అయిపోయాక మళ్ళీ ఆ క్యాప్ పెట్టుకోవచ్చు. ఈ సీరం అనేది బ్రౌన్ కలర్లో ఉంటుందండి. జస్ట్ మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు నేను చూపించే విధంగా మనం ఒక్కొక్క లేయర్ తీసుకుంటూ ఈ సీరంని పెట్టుకుంటూ పోవాలి. దాని తర్వాత మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, ఈ ఫోటోలో కూడా చూపిస్తున్నారు కదా, ఆ స్టెప్ వైజ్ అలా అప్లై చేసుకోవాలి. స్టార్టింగ్ 1 మంత్ మాత్రము ఆల్టర్నేట్ డే షాంపూ చేసుకుంటూ ఈ సీరం అప్లై చేసుకుంటూ పోవాలండి. దీని తర్వాత మోస్ట్లీ మీకు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్లోకి వచ్చేసిద్ది. దాని తర్వాత ఓన్లీ షాంపూ యూస్ చేసుకుంటే సరిపోయిద్ది. 1 మంత్ తర్వాత వీక్లీ 2 టైమ్స్ షాంపూ చేసుకుంటే సరిపోయిద్దండి. హెయిర్ ఫాల్ ఆగిపోతే మీరు సీరం అనేది ఆపేయచ్చండి. లేకపోతే వీక్ ఒకసారో 15 డేస్కి ఒకసారి అలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా ఇలా బాటిల్స్లో కూడా సీరం వస్తుందండి. అంటే మనకు డ్రాపర్ వస్తుంది, దాంతో అప్లై చేసేసుకోవచ్చు. నేనైతే షాంపూ కూడా ఇప్పటికీ అదే వాడుతున్నానండి. మీరు కావాలంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యాక మార్చుకోవచ్చు. డాండ్రఫ్ బాగా ఉన్న వాళ్ళకు కూడా నేను ఒక మంచి రెమెడీ చెప్తానండి. ఇప్పుడు నేను చూపిస్తున్న షాంపూ వచ్చేసి సెబిజోల్ షాంపూ. మీకు ఇన్ కేస్ డాండ్రఫ్ బాగా ఉంటే ఈ షాంపూని వాడండి. అంటే వీక్లీ 1 or 2 వాడితే సరిపోయిద్ది. డాండ్రఫ్ వచ్చినప్పుడు మాత్రం వాడితే సరిపోయిద్దండి. ఈ షాంపూ బాగా కంట్రోల్ చేసిద్ది డాండ్రఫ్ని. ఇది సెబిజోల్ పేరుతోనే దొరకాలని ఏం లేదండి. మనం కెటకెనజాల్ 2% షాంపూ అని అడిగితే సరిపోయిద్ది. ఇంకా హెయిర్ కోసం పాటించాల్సిన ఇంకో టిప్ ఏంటంటే, మనము హెయిర్కి రెగ్యులర్గా టవల్స్ కాకుండా ఇలాంటి మైక్రోఫైబర్ టవల్ వాడితే హెయిర్ అనేది ఊడకుండా చాలా బాగా కంట్రోల్ అవుతుందండి. ఇవి మనకి మోమోసో, మినీసో ఇలాంటి షాప్స్లో దొరుకుతాయి. జనరల్గా అమెజాన్లో కూడా అవైలబుల్లో ఉంటుంది. నా టవల్ చాలా ఓల్డ్ అయిపోయి డర్టీ అయిపోయిందండి, ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. మీకు ఇలా ఫోటోలో చూపిస్తున్న క్లాత్ లాగా ఉండిద్ది. కాస్ట్ కూడా తక్కువగానే ఉంటుందండి. ఇది కూడా వాడడానికి ట్రై చేయండి. సో అలా నా హెయిర్ లాస్ అనేది కంట్రోల్ అయిన తర్వాత ఇప్పుడు నా హెయిర్ ఇంత పెరిగిందండి. చిన్నప్పటి నుండి ఎప్పుడు కూడా నాకు హెయిర్ ఇంత లెంత్ పెరగలేదు. ఇప్పుడు మాత్రం చాలా పొడుగైపోయింది. విపరీతమైన హెయిర్ లాస్ ఉన్న వాళ్ళు,
ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి, వర్క్ అవుద్దండి, ట్రస్ట్ మీ. మళ్ళీ మీరే వచ్చి నాకు చెప్తారు థ్యాంక్స్ అని. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.